ఇక వరంగల్ జిల్లాలో పరిస్థితిని వరంగల్ నుండి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, జిల్లా వ్యాప్తంగా ఎంత శాతం వర్షపాతం నమోదైంది, అలాగే రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏంటి, వారి ఇబ్బందులు ఏంటి, ఇంకా ఎంత శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వాతావరణం చూసుకుంటే మాత్రం ఇక్కడ ఎక్కువ కూడా మహబూబాబాద్ జిల్లా, ములుగు జిల్లాలో మాత్రం ఎక్కువ వర్షపాతం అయితే నమోదని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి కూడా 10 గంటల వరకు అయితే కూడా ఈ రెండు జిల్లాలో మాత్రం ఎక్కువ వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాకు సంబంధించి సాధారణ వర్షపాతంగానే నమోదని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటీవల కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ వరంగల్ నగరం పూర్తిగా మునిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు అప్రమత్తం కావడం, అదేవిధంగా నాలాలను పరిశీలించి దాన్ని క్లియర్ చేయడంతో ప్రస్తుతానికి మాత్రం వరదలు అయితే వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల పునరావాస కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తమ ఇళ్లలోకి చేరి తమ యొక్క ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రిని కూడా ఏతో కూడా దాన్ని శుభ్రపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మహబూబాబాద్ జిల్లా పరిధిలో చూసుకుంటే మాత్రం ఎక్కువ కూడా ఆకేరు, మున్నేరు వాగులు మాత్రం ఉధృతంగా ప్రవహిస్తున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మిగతా సంబంధించినటువంటి చెరువులు కూడా అన్ని కూడా అలుగులు పోస్తున్నాయి. మరోవైపు వాగులు కూడా వంకలైతే పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి బయ్యారం పెద్ద చెరువు అలుగు పోస్తున్నటువంటి క్రమంలో దిగువన ఉన్నటువంటి పంట పొలాలు మాత్రం పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు ఇటువంటి పెద్దగూడూరు, అదేవిధంగా కొత్తగూడ ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ కూడా వర్షపాతం అయితే కూడా అటువంటి ఏజెన్సీ ప్రజలు మాత్రం కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరోవైపు ములుగు జిల్లాకు సంబంధించినటువంటి చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏతుందో కూడా సంబంధించిన గోదావరి ప్రవాహం కూడా ఎక్కువ కూడా వస్తుంది. ఈ క్రమంలో అక్కడ ఏజెన్సీకి సంబంధించినటువంటి కొన్ని గ్రామాలకు మాత్రం రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయా సంబంధించినటువంటి రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి క్రమంలో అదేవిధంగా దొడ్ల, అదేవిధంగా అక్కడటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వంతెనలు తెగిపోవడంతో అక్కడటువంటి రాకపోకలు అయితే కొన్ని నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు అక్కడ జనగామ ప్రాంతంలో మాత్రం సాధారణ వర్షపాతం నమోదవుతుంది. ఇటు ట్రై సిటీకి సంబంధించినటువంటి మాత్రం ప్రస్తుతం మాత్రం ఉదయం సమయంలో కూడా 10 గంటల సమయంలో కాస్త ఏతుందో కూడా సాధారణ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ వాతావరణ శాఖ చెప్తున్నటువంటి తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధానంగా ఇటు మహబూబాబాద్ జిల్లా, అదేవిధంగా వరంగల్, హన్మకొండ జిల్లా అయితే కూడా రెడ్ అలర్ట్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ సాధారణ వర్షపాతం కూడా ఎక్కువ కూడా అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ఉన్నటువంటి అధికారులు కూడా అప్రమత్తం కావడం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లు, అదేవిధంగా మున్సిపల్ సంబంధించిన సిబ్బంది, అదేవిధంగా వైద్య ఆరోగ్యానికి సంబంధించిన సిబ్బంది కూడా అప్రమత్తం చేస్తూ వారందరూ కూడా సకాలంలో కూడా వారికి ప్రజలకు సేవలు అందించాలని చెప్పి ఒకవైపు చూపిస్తున్న క్రమంలో ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన వారందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు. ఎందుకంటే ఎక్కువ శాతం కూడా నీటి అయితే కూడా కలుషితం అవుతుంది, అదేవిధంగా అనారోగ్య పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా సంబంధించినటువంటి వారంతా కూడా అక్కడ వైద్య సిబ్బంది చెప్పినటువంటి తగు సూచనలు పాటించాలంటూ కూడా ఒకవైపు ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తం అవుతుంది. మరోవైపు ఇక్కడ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వీరంతా కూడా ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉండడం, వారికి సంబంధించిన ఒక స్పెషల్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకవేళ అత్యంత వర్షాలు పడితే మాత్రం కొన్ని లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గత 2 రోజుల క్రితం జరిగినటువంటి ప్రాంతాలు ఏతుంది ఎస్ఆర్ నగరు, అదేవిధంగా సాయి నగరు, మైసమ్మ నగరు, అదేవిధంగా మిగతా సమయంలో శివనగరు, ఇదే విధంగా కూడా ఉన్నటువంటి బిఆర్ నగర్, ఈ ప్రాంతాలు ఎక్కువ కూడా లోతట్టు ప్రాంతాలు కాబట్టి ఆయా ప్రాంతాల్లో ప్రజలను కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకు సంబంధించినటువంటి ఇప్పుడు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండడం, వారికి సంబంధించిన స్పెషల్ బోట్లను కూడా అందుబాటులో ఉంచడం, వారికి సంబంధించిన వారందరూ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకైతే కూడా ఇక్కడ సిబ్బంది కూడా అలర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అక్కడ ఇటీవల కురిసిన వర్షం నేపథ్యంలో వారంతా కూడా ఇప్పుడే ప్రస్తుతానికైతే ఇళ్లలోకి చేరుకుంటున్నారు. వారికి సంబంధించిన వస్తువులు, అదేవిధంగా ఇతర సంబంధించిన సామాగ్రిని శుభ్రపరచుకుంటూ కూడా వారైతే కూడా ఇంట్లోకి వెళ్ళడం, అదేవిధంగా మరోవైపు మబ్బులు రావడం, అదేవిధంగా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది కాబట్టి వీరంతా కూడా ప్రజలు ఒకవైపు ఆందోళన చెందుతున్నారు, మరోవైపు వర్షాలు కురిస్తే తమ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని చెప్పి ఒకవైపు బిక్కుబిక్కుమంటూ కూడా కాలం వెల్లదిస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.